బుల్లితెర నటి జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించడమే కాకుండా వెబ్ సిరీస్లతో కూడా మెప్పిస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్తో పాటు శాండిల్వుడ్లో కూడా ఆమె ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా ఆమె చేసిన పనికి ప్రశంసలు అందుతున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా అందరూ బంగారం కొంటారు. కానీ జ్యోతిరాయ్ ఆ డబ్బుతో పద్మశ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగలయ్యకు సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకుంది. పద్మశ్రీ అవార్డు మొగలయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పింఛన్ ఆగిపోవడంతో కొద్ది రోజుల నుంచి కూలి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ విషయం తెలుసుకున్న జ్యోతిరాయ్ సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మొగలయ్యను తన టీం ద్వారా కలుసుకున్న ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా 50,000 సహాయం చేసింది. ప్రస్తుతం తాను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కానీ తన ఇబ్బందుల కంటే మొగలయ్య పరిస్థితి ఎక్కువగా కలిచివేసిందని తెలిపింది. ఆయన ప్రతిభకు తాను ఇస్తున్న డబ్బు పెద్ద సహాయం కూడా కాదని చెప్పింది. మొగలయ్యకు సహాయం చేసేందుకు మరికొందరు ముందుకు రావాలని ఆమె పేర్కొంది. ఆమె అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా జ్యోతిరాయ్ మంచి మనసును మెచ్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. సార్ తప్పకుండా చెప్పిండు సారు, అమ్మ దయ వల్ల అమ్మ దయ వల్ల ఇంకొకటి నాకు ఇక్కడ పెద్ద హోటల్, ఇంత హోటల్ ఎప్పుడు తినలే, ఆ హోటల్లో దొరికొచ్చి అన్నం భోజనం చేయించారు. మా అమ్మ నా బిడ్డ లేక నా తల్లి చల్లగా బతుకు తల్లి, మా అమ్మని మా అమ్మ సంతోషంగా ఉండాలి. అక్షయ తృతీయ రోజు ఆస్పీషియస్ డే అక్షయ తృతీయ బాగుండాలి.